నమస్తే, మీ మాస్క్ మమ్మీ 9 ఛానల్కి స్వాగతం. నేను సోప్ మేకింగ్లో రెండో టైప్ ఆఫ్ సోప్ మేకింగ్ చూపిస్తున్నానండి. గోట్ మిల్క్తో చాలా రకాలు చూపించాను, అలానే కెమికల్లో కూడా సెకండ్ మోడల్ చూపిస్తున్నాను. ఇది కెమికల్ అండ్ హెర్బల్ రెండు ఉంటాయి, ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఒక ప్లాస్టిక్ మగ్గు తీసుకున్నాను, దాంట్లోకి ఒక చిన్న గ్లాసు క్యాస్టింగ్ సోడా వేస్తున్నాను. మనం మగ్గు తీసుకోవాలి, ప్లాస్టికే తీసుకోవాలండి. దీనికి ఇది హీట్గా ఉంటుంది, అలానే కెమికల్ కాబట్టి మన చేతులకు గ్లౌజులు వేసుకోవాలి, ఫేస్కి మాస్క్ పెట్టుకోవాలి. నేను రెండూ చేయలేదు, మీరు మాత్రం తప్పకుండా చేయండి. దాంతోనే ఏ గ్లాస్ అయితే తీసుకున్నా దాంతోనే ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి. గరిటె ఏం యూస్ చేయకూడదు, అలా గిరగిరా తిప్పేసి పక్కన పెట్టేసుకోవాలి. అది చాలా వేడిగా ఉంటుంది, చేతులు అవి పెట్టకండి, ఓ సైడ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకునేది గోట్ మిల్క్. డబుల్ బాయిల్ చేసుకోవాలి. ఒక బాణీ పెట్టుకుని దాంట్లో వాటర్ పోసుకొని వేరే గిన్నె పెట్టి, స్టీల్ గిన్నె అయితే గాజు గిన్నె పెట్టుకుని దాంట్లో మనం గోట్ మిల్క్ వేసుకోవాలి. గోట్ మిల్క్ ఒరిజినల్ కాబట్టి ఇది పిల్లలు పెద్దలు ఎవరైనా యూస్ చేయొచ్చండి. సోపు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మనం గోట్ మిల్క్ వేసుకుంటాం కాబట్టి. అలానే నేను వేసే ఆయిల్స్ కూడా మంచి ఆయిల్స్, మీరే చూస్తారు ముందు ఈ వీడియోలో ఏమేమి వేస్తున్నాను. అలానే గోట్ మిల్క్ నేను ఒక పెద్ద ముక్క ఒకటి చిన్న ముక్క ఒకటి వేసానండి. ఆ రెండు కూడా మనం డబుల్ బాయిల్ చేసుకోవాలి. ఒక సైడ్ పెట్టేసుకోండి పక్కనున్న పొయ్యి మీద. నెక్స్ట్ దీని మీద ఏం పెడతానో చూపిస్తాను. ఇంకో గిన్నె తీసుకుంటున్నాను, దీంట్లో ఒక పావు కేజీ దాకా ఆయిల్ అండి, కొబ్బరి నూనె మిల్లులో ఆడించింది. పావు కేజీ అంటే ఒక గ్లాసు, పెద్ద గ్లాసు కొబ్బరి నూనె. నేను గ్లాసుల లెక్క చెప్తాను, మీకు బాగా గుర్తుకుంటానికి. గ్లాసుల లెక్క అయితే బాగా గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ పావు కేజీ వేసుకున్నాం కదండి ఆ గిన్నెలో. దాంట్లోనే చూడండి ఎంత తెల్లగా ఉందో నూనె, చాలా స్వచ్ఛమైన కొబ్బరి నూనె. తర్వాత ఇది నిమ్మ నూనె, 2 స్పూన్ల దాకా వేసుకున్నానండి నిమ్మ నూనె. నెక్స్ట్ ఇది విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఆయిల్, క్యాప్సూల్స్ వేయట్లేదండి, నా దగ్గర డైరెక్ట్ బాటిల్ ఉంటుంది, దాంట్లో తీసుకున్నాను. ఇది వేప నూనె ఒక 2 స్పూన్ల దాకా వేసుకున్నాను. తర్వాత రైస్ ఆయిల్ వేస్తున్నానండి. రైస్ ఆయిల్ ఒక హాఫ్ గ్లాస్ దాకా వేసి ఉన్నాను, చిన్న గ్లాస్లో హాఫ్ గ్లాస్. నెక్స్ట్ బటర్ అండి, బటరు ఒక 100 గ్రాములు బటర్. ఇది గ్లాసు లెక్క చెప్పాలంటే చిన్న గ్లాసుడు బటర్ వేసుకున్నాను. బాగా బాయిల్ అదంతా కరిగితే సరిపోతుంది, బాగా మరిగిపోవక్కర్లేదు. సిమ్లోనే, పెద్ద మంట పెట్టకూడదు, రెండు కూడా సిమ్లోనే. అది మెల్లగా హీట్ ఎక్కుతుంది కదండి. గోట్ మిల్క్ చాలా టైట్ అయిపోద్ది, వెంటనే టైట్ అయిపోద్ది గోట్ మిల్క్, కలుపుతూ ఉంటాను. తర్వాత నెక్స్ట్ ట్రీ ఆయిల్ స్కిన్కి చాలా మంచిది, మనకి పిగ్మెంటేషన్ కూడా ఉండదు. అది ఒక స్పూన్ వేసుకుంటున్నాను. నేను విటమిన్ ఇవి కూడా ఒక స్పూన్ వేసేసుకున్నాను. అలానే నిమ్మ నూనె, వేప నూనె వేసాను, కోకోనట్ ఆయిల్ వేసాను, రైస్ ఆయిల్ వేసాను. నెక్స్ట్ చూడండి, నేను సోప్కి కలర్ వేస్తున్నాను. ఆరెంజ్ కలర్ తీసుకున్నాను, ఒక స్పూన్ దాకా తీసుకున్నాను. మనం ఎంత తీసుకుంటున్నాం క్వాంటిటీ, ఎన్ని సోప్స్కి తీసుకుంటున్నామో దాన్ని బట్టి కలర్ వేసుకోవాలి. కలర్ వేసుకోకపోయిన ఇంట్లో వాడి సోప్స్కి అయితే కలర్ వేసుకోకపోయినా పర్వాలేదు. నేను సేల్స్ కూడా చేస్తానండి సోప్స్, అందుకని కలర్ వేసుకుంటున్నాను. ఆరెంజ్ కలర్ వేసుకున్నాను, అది లైట్ అవుతుంది అన్నమాట. లైట్ సోప్ ప్రిపేర్ అయ్యేటప్పటికి లైట్ ఆరెంజ్ కలర్ అయిపోద్ది. ఇది కొంచెం కొబ్బరి నూనెలో కలుపుకొని వేసుకోవాలి, అది కూడా వేసి కలపాలి. నెక్స్ట్ నేనేం తీసుకుంటున్నాను తెలుసా మీకు? కుంకుమ పువ్వు మంచి క్వాలిటీ తీసుకోండి. కుంకుమ పువ్వు లేదు, మేము అంత కాస్ట్ పెట్టలేము అనుకుంటే అవి వచ్చాయి, నో ప్రాబ్లం. కుంకుమ పువ్వు పెట్టుకోలేని వాళ్ళు తీసేయచ్చు. నేను పిల్లలకు కూడా యూస్ చేస్తాను కాబట్టి నేను కుంకుమ పువ్వు యాడ్ చేస్తాను, మంచి కలర్ వస్తుంది సోప్ అని.
బాడీకి రుద్దుకున్న సోపే కదా అనుకుంటాం, కానీ సోప్ వల్ల కూడా ఫెయిర్నెస్ సోప్స్ కూడా మ్యాక్సిమం కుంకుమ పువ్వు యాడ్ అవుతుందండి. నేను ఒక బాక్స్ అంతా వేసేస్తున్నాను చూడండి, ఒక ఫుల్ బాక్స్ వేసుకుంటున్నాను. కుంకుమ వేస్తే అది కూడా కరుగుతుంది, కరిగిన తర్వాత అది కూడా ఈ కలర్ నేను డామినేట్ చేసి కొంచెం లైట్ కలర్ మిక్స్ అవుతుంది. తర్వాత నేను ముల్తానీ మిట్టి కలుపుతున్న వీడియో కట్ అయిందండి, క్లిప్ కట్ అయింది, కలిపేసి వేసేసింది పడింది. 2 స్పూన్లు వేసుకున్నాను అంగొండ ప్యాకెట్, 2 స్పూన్లు వేసుకున్నాను. కొబ్బరి నూనెలో కలుపుకొని ముల్తానీ మిట్టి అది వేసుకుని, ఇది కస్టమర్స్ కొంతమంది అడిగారండి నన్ను ముల్తానీ కావాలని, అది యాడ్ చేసుకున్నాను. ఇది నాకు ఇంట్లో కూడా చాలా బాగుంటుందండి. మనం ప్రిపేర్ చేసుకున్న సోపు మనం యూస్ చేస్తుంటే చాలా చక్కగా ఉంటుంది. మీకు టైం లేదు నెక్స్ట్ ఇవన్నీ నేను చేయలేను అనుకున్న వాళ్ళు అలానే నేను చేసేస్తానండి. మీరు నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, మీకు కావాల్సినవి నేను తయారు చేసి మీకు పంపిస్తాను. అలాగే మీ అడ్రస్ అవి పెడితే నేను పంపిస్తాను. ఎనీ డౌట్స్ అండి, మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో పెడితే నేను సమాధానం చెప్తాను. మొత్తం అంతా అలాగా గోట్ మిల్క్ కరిగిపోయింది కదండి, ఈ ఆయిల్స్లో వేసేసుకోవాలి. ఆయిల్లో వేసుకుని బాగా తీసి స్టవ్ కట్టేసానండి. స్టవ్ కట్టేసిన తర్వాత గోట్ మిల్క్ వేసుకోవాలి, వేడి మీద కాకుండా ఇలాగా పొయ్యి మీద ఉండగా వేయకూడదు. తర్వాత ప్రెగ్నెన్సీ కోసం నేను లావెండర్ తీసుకున్నానండి, మొత్తం ఫుల్ బాటిల్ మొత్తం వేసేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. అంతేనండి, మొత్తం పడవలసినవి పడ్డాయి ఇందులో. తర్వాత శుభ్రంగా మిక్స్ చేసుకొని దీంట్లో క్యాస్టిక్ సోడా మెల్లమెల్లగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ముందు కూడా కొంచెం వేసాను, అలా మొత్తం వేసేసుకున్నాను. ఇది బాగా వేడి మీద వేయకూడదు, మొత్తం పొంగిపోయి బయటకు వచ్చేస్తుంది. క్యాస్టిక్ సోడా శుభ్రంగా చల్లారిపోవాలి, ఈ ఆయిల్స్ మొత్తం చల్లారిపోవాలి. తర్వాత మనం బ్లెండర్ తీసుకుని చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. ఈవినింగ్ కదండి, లైటింగ్ తక్కువగా ఉంది, మార్నింగ్ చేయటం కుదరదు. ఎందుకంటే 24 hours మనం అలాగా పక్కకు పెట్టేసుకుంటే పొద్దునకి టైట్గా అవుతుందండి కేక్ లాగా సోపు. అందుకే ఈ మ్యాక్సిమం సోప్స్ అన్ని ఈవినింగ్ చేస్తాను. ఈవినింగ్ చేసేసి పక్కన పెట్టేస్తే మార్నింగ్ కల్లా టైట్ అయిపోతాయి. ఇలా బ్లెండ్ చేసుకోవాలి. సోప్ మౌల్డ్లో వేసుకోవచ్చండి బ్లెండ్ చేసుకున్నాక. లేదంటే మన దగ్గర ఏదైనా బాక్స్ లాంటి ఐస్ క్రీమ్ బాక్సెస్ ఓవల్ షేప్లో ఉంటాయి కదండి, వాటిల్లో వేసేసి దాన్ని ఫుల్గా వేసేసుకుని దాన్ని మధ్యలోకి ఇలాగా నిలువుగా పెట్టి 2 పీసెస్ చేసుకోవచ్చండి. ఒక్కొక్క బౌల్ ఫుల్గా వేస్తే 2 సోప్స్ అవుతాయండి. నేను ఐస్ క్రీమ్ మౌల్డ్ చూపిస్తున్నాను మీకు. అరుణ్ ఐస్ క్రీమ్ ఇవే ఉంటాయి కదండి, ఆ బాక్సెస్ ఓవల్ షేప్లువి అవి తీసుకున్నాను, అందులో వేసుకుంటున్నాను. నా దగ్గర అన్ని రకాలు మౌల్డ్స్ ఉంటాయి, మీ దగ్గర ఏది ఉంటే అది అందులో వేసుకోవచ్చు. ఒక గిన్నె అయినా పర్వాలేదు, మీ దగ్గర ఏమీ లేవు ఒక గిన్నె అయినా, చిన్న గిన్నెలు ఉంటాయి కదండి, ఆ గిన్నెలోనే వేసుకోవచ్చు. చక్కగా మొత్తం క్లీన్ చేసేసుకొని వేసేసుకోవాలి. పైన సాఫ్ట్గా ఇంకా నీట్గా సాఫ్ట్గా రావాలనుకుంటే మీరు కవర్ వేసుకోవచ్చు, సాఫ్ట్గా నీట్గా వస్తుంది. మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో ఏంటో చెప్పండి. వీలు కాకపోతే నాకు ఒక మెసేజ్ చేయండి, నేను పంపిస్తాను. మ్యాక్సిమం మనం కూడా చేయాలి అనుకోవాలి, తయారు చేసుకోవాలి, యూస్ చేయాలి. చూసారా బాగున్నాయి, కలర్ కూడా చాలా బాగుంది కదండి. లాస్ట్లో ఎల్లో కలర్ వచ్చింది, ఆరెంజ్ చేస్తే ఇంకా అలాంటి గిన్నెలు కానీ ఇలాంటి చూసారండి. నైట్ అంతా పెట్టాను, సోప్స్ టైట్ అయిపోయినాయి, రెడీ అయిపోయినాయి మన సోప్స్. దేనికైనా పెట్టుబడి పెట్టడం తప్పదు. మనం ఇంట్లో తయారు చేసుకోవాలన్నా బయట దాన్ని కొనాలన్నా డబ్బులు పెట్టే కొనాలి, దీనికి అంతే ఖర్చు అవుతుంది. కాకపోతే మనం ఇంట్లో చేసుకున్న ఒక తృప్తి ఒకటే ఉంటుంది. ధైర్యంగా పిల్లలకి కూడా వాడచ్చు, అందుకు మించి ఏం కాదు. బయట కొన్నా ఇంట్లో కొన్నా కాస్ట్ అంతేనండి. అందుకే బయట కూడా అంతంత కాస్ట్ ఉంటున్నాయి సోప్స్. చేసిన తర్వాత నాకు అర్థమైంది అదైతే. ఇలాగన్నీ ఒక్కొక్కటి 2 ముక్కలు చేసుకున్నాను. మిషన్ ఏమి లేదండి నా దగ్గర, సోప్ మేకింగ్ మిషన్ ఉంటే అది నీట్గా బయట కొన్న సోప్ లాగా వస్తుంది. అది మిషన్లో ఏమీ లేదు, సొంతంగా చేసుకునేది కాబట్టి నేను చాక్తో కట్ చేసేసుకున్నాను. అదే మిషన్ అయితే కరెక్ట్గా కట్ చేస్తుంది, ఇలాగా నీట్గా వస్తుంది మౌల్డ్.
మీరు కూడా ట్రై చేయండి. నా సోప్ తయారీ మీకు నచ్చినట్టయితే